వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000కు ఒక్క ఉద్యోగం కూడా తక్కువ లేదని చెప్పేసి రీసెంట్ గా సభలు కావచ్చు, తర్వాత హైదరాబాద్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే, ప్రపంచంలోనే ఏ సీఎం చేయని బట్టి కార్యక్రమం చేసినామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ నిరుద్యోగులు మాత్రం ఆయన ఇచ్చింది 10,000 12,000 ఉద్యోగాలే అని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. సో అదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ గ్రూప్ 1 అభ్యర్థి సింధు రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సింధు గారు. నమస్తే రాజు. సో సింధు గారు, మనం చాలా అంటే మీరు గ్రౌండ్ లో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి అసలు ఉద్యోగాలు ఇవ్వలేరు, నెలకి సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అన్నారు. ఇదే రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ కూడా తాగడం అనేది జరిగింది. బట్ ఇప్పటి వరకు అంటే వాళ్ళు చెప్తుంది నమ్మచ్చా, మీరు చెప్తుంది నమ్మాలా? నియామక పత్రాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది నమ్మొచ్చా, మీరు చెప్పింది నమ్మాలా అంటే దానికి నేనేం చెప్తా అంటే, ఎగ్జామ్ రాసేది మేము, వాటికి కష్టపడి చదివేది మేము. సో ఆబ్వియస్ గా ఇందులో ఇచ్చినా గానీ ఇవ్వలేదు అని మేము అబద్ధం చెప్పడానికి లేదు కదా. మాకు తెలుసు కదా ఎవరు ఇచ్చారు ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అనేది మాకు తెలుసు. సో అందులో అబద్ధం ఆడితే మాకు వచ్చేది ఏమి ఉండదు ఒకటి. ఇంకొకటి ఏమవుతుందంటే, ఇప్పుడు నార్మల్ గా ఈ నోటిఫికేషన్స్ ఇచ్చినాం అని చెప్తున్నారు. సో ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేసి అన్నారు. ఒకవేళ అది నిజమే అయితే మేము ఎందుకు సెక్రటేరియట్ ముట్టడని అంటారు, లేకపోతే ఒకరోజు ధర్నా చౌక్ లో ధర్నాలు అవుతాయి, ఇంకొక రోజు మంత్రుల దగ్గరికి వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళడము, ఇదంతా ఎందుకు? ఇప్పుడు 60,000 నిజంగానే ఇచ్చిండు అని మాకు నమ్మకం ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు జాబ్ సెక్యూర్ చేయలేదు నేను. సో ఇప్పుడు నెక్స్ట్ నాకేమనిపిస్తుంది, సరే వస్తున్నాయి కదా నోటిఫికేషన్స్, నెక్స్ట్ నోటిఫికేషన్స్ లో నేను ఎట్లయినా జాబ్ సంపాదించుకోవాలనే ఉంటది కదా. డెఫినెట్ గా అట్లా ఆలోచించినప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ పనులన్నీ ఎందుకు చేస్తారు ఎవరైనా? సరే కొంతమంది 100 మంది 200 మంది చేస్తారు అనేది కాదు, మీరు జిల్లాలలో వెళ్ళి అడగండి. ఎవ్వరు ఇప్పటివరకు ఒక్కరు కూడా 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చారు అనేది ఎవ్వరు యాక్సెప్ట్ చెయ్యరు. కరెక్ట్. నేనేమంటా అంటే, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇంత గల్లా ఎగరేసుకొని చెప్తున్నారు కదా, వాళ్ళందరినీ నేను అంటా, ఎవరన్నా ఒక్కరు ఏదో ఒక లైబ్రరీకి వెళ్ళండి. అది ఏ డిస్ట్రిక్ట్ వెళ్తారా మేము చెప్పం, మీ చాయిస్. చూస్ చేసుకొని మీరు వెళ్ళి అడగండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాటని మీరు ఏకీభవించరా అని అడగండి. ఓకే. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మీ వెనుక కావచ్చు కొంతమంది, ఒక 10 మంది చేస్తున్నారు, వాళ్ళ వెనుక XYZ పర్సన్ ఉన్నాడు, తను డబ్బులు పంపిస్తుండు, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికి ఎంత సంపాదించారండి? సంపాదిస్తే నేను ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడానికి బయటకి ఎందుకు వస్తా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా. ఇప్పుడు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంటదండి? డబ్బులు ఒకవేళ వాళ్ళు ఇస్తారు, నేను తీసుకునేది ఇదే అయినప్పుడు నేను రోజు స్టడీ హాల్కి ఎందుకు వెళ్తా, ఎగ్జామ్స్ ఎందుకు రాస్తా, ఇప్పుడు లా చేయాలని నేను ఎందుకు అనుకుంటా? ఇవన్నీ అనవసరం కదా. నాకు ఏదో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు నేను ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నార్మల్ గా నన్ను చూడని వ్యక్తులు, నా గురించి తెలియని వ్యక్తులు చాలా మాట్లాడతారు. కానీ మీరు వచ్చి చూడండి, అశోక్ నగర్ లో చూడండి, లేకపోతే అశోక్ నగర్ లో ఎవరినైనా అడగండి, పలానా అమ్మాయి ఎక్కడ ఉంటది అని. ఎందుకంటే నేను నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి, నేను ఇంట్లో ఉంటే చదవలేను అని చెప్పి నేను కోచింగ్ తీసుకోవడానికి, అక్కడే చదువుకోవడానికి అశోక్ నగర్ కంఫర్టబుల్ ఉంటది అని చెప్పి నేను అక్కడికి ట్రావెల్ చేస్తా. దో ఇట్ ఈస్ లాంగ్, కానీ అక్కడికి ఎందుకు ట్రావెల్ చేస్తా అంటే, నాకు ఆ డెడికేషన్ ఉంది, నాకు చదవాలని ఉంది. నాకు డబ్బులు వస్తే నేను అంత డెడికేటెడ్ ఎందుకు ఉంటా? అవసరం లేదు కదా. సో అది కంప్లీట్లీ ఫాల్స్. సరే, అదే మాటకి నేను అంటా, డబ్బులు ఇస్తున్నారు అనేసి అంటున్నారు ఎవరైతే నా మీద ఆరోపణలు వేస్తున్నారో వాళ్ళకి నేను స్ట్రైట్ గా చెప్తున్నా, కమ్ విత్ ప్రూఫ్స్ చూపించండి, ఎవిడెన్స్ చూపించండి. నిజంగానే వేసుంటే మీరు ఏదో ఒకలాగా, ఇప్పుడు ఎందుకంటే అధికారం కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకలాగా నా హిస్టరీ బయట పెట్టగలుగుతారు కదా. ఏదో ఒకటి పోలీస్ త్రూనో, లేకపోతే వాళ్ళకున్న అధికారం వల్ల బయట పెట్టగలుగుతారు. బయట పెట్టండి. నేను ఓపెన్ గా చెప్తున్నా, బయట పెట్టండి. నా బ్యాంక్ అకౌంట్స్ పెడతారా, లేకపోతే నేను ఎక్కడైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే మీకు కనిపించింది అవి పెడతారా, వాట్ ఎవర్, ఏదైనా పెట్టమనే చెప్తున్నా నేను. సో మీ వెనక ఎవరు లేరు? నా వెనుక ఎవరు లేరు. ఓకే. అయితే మరి అంటే చాలా మంది ఉన్నారు కదా, ఈరోజు సింధు రెడ్డి ఎందుకు ముందరికి వస్తున్నట్టు? అందరూ వస్తున్నారు. కొంతమంది ఇప్పుడు సింధు రెడ్డి ఎందుకు వస్తుంది అన్నప్పుడు, సింధు రెడ్డి has gone through that pain. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సింధు రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా బయటికి రాలే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే సింధు రెడ్డి బయటకు వచ్చింది. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే 2023లోనే మేము అప్పుడు పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి మేము చేసాం. ఆ రోజు సింధు రెడ్డి నిజంగానే ఆ టైంలో అది జెన్యూన్ ఇష్యూ అని ఫీల్ అయినా. ఎందుకు ఫీల్ అయినా అంటే, నా సెల్ఫ్ గా నేనే 3 ఎగ్జామ్స్, 3 డిఫరెంట్ జాబ్స్ కి ఎగ్జామ్ ఈచ్ 1.5 month గ్యాప్ తో నేను రాయాల్సి వచ్చింది. అప్పుడు నేను దేని మీద ఫోకస్డ్ గా ఉంటా, దేన్ని ఎక్కువ ఫోకస్ చేయగలుగుతా?
అన్ని అటు ఇటుగానే ఉంటది, బ్యాలెన్స్ చేసుకోలేను బికాస్ వాస్ట్ సిలబస్ ఉంటది కాబట్టి. సో అప్పుడు నాకు అది జెన్యున్ అనిపించింది. అరే ఎందుకు దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి, సో నాకు పెయిన్ ఉంది, నేను అనుభవిస్తున్నా, సో నేను మాట్లాడాలి కదా, నా తరపున ఎవరు వచ్చి వకంతా పుచ్చుకొని మాట్లాడారు కదా. సో నేను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో దాన్ని బయటకు వచ్చింది, మేము మాట్లాడుతుంది ఏవో 4 నిందలు వస్తే వెనక్కి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో వేస్తూనే వచ్చింది. అప్పటి నుంచే నా మీద నిందలు వేయడం స్టార్ట్ చేసిరు, కానీ నేను ఏ రోజు భయపడలేదు. అయితే సింధురెడ్డి ఈరోజు చేసిన ప్రతి ప్రోగ్రామ్ ముందు టీఆర్ఎస్ ఆఫీస్ కిందకి వెళ్తుంది, హరీష్ రావు గారిని ఎందుకు కలవడం, కేటీఆర్ గారి సపోర్ట్ ఎందుకు తీసుకోవడం, కవిత గారి సపోర్ట్ ఎందుకు తీసుకోవడం అన్నది వాళ్ళు చేసినటువంటి కామెంట్స్. ఎస్, దానికి నేను కూడా చెప్తా. మరి ఇదే 2023లో నేను రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను కదా, దాని గురించి కూడా మాట్లాడండి. ఇక్కడ మీకు చూడాల్సిన రీజన్ ఏంటి, ఆ రోజు ప్రభుత్వంలో ఎవరున్నారు, ఈ రోజు ప్రభుత్వంలో ఎవరున్నారు అంటే మారిపోయినారు. ఆ రోజు బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్. నేను ఎప్పుడైనా ప్రతిపక్షం తలుపులు తట్టినా గానీ రూలింగ్ పార్టీల తలుపులు నేను తట్టలేకపోయినా కదా. ఎందుకు? జస్ట్ బికాస్ మాకు యాక్సెస్ లేదు. ఎవరిస్తారు మాకు పర్మిషన్? నేను అడుగుతున్నాను. ప్రజాప్రభుత్వం ఎవరినైనా కలవచ్చు, మంత్రులను కూడా కలవచ్చు, సామాన్య ప్రజలు కూడా కలవచ్చు. ఈ రోజు రేవంత్ అన్న అంటే కూడా పలికే వ్యక్తి నేనున్నా అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పారండి పాపం. ఒకసారి కూడా రేవంత్ అన్న అనలేకపోయారు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకు ఎంతమంది అనలేదండి? నిన్నటికి నిన్న ఫీ రియంబర్స్మెంట్ కోసం రేవంత్ గారు ఇల్లు ముట్టడికి కొంతమంది వెళ్ళారు కదా. మరి అప్పుడు ఎందుకు కలవలేదు? స్టూడెంట్సే కదా. ఫీ రియంబర్స్మెంట్ అనే చాలా మంది స్టూడెంట్స్ కి ఇబ్బంది ఉంది. ఎందుకు కలవలేకపోయినా రేవంత్ గారిని? సేమ్ కేసు అన్ఎంప్లాయ్. ఇప్పుడు మేము వెళ్ళలేదు, మాట్లాడలేదు అని మీరు మాట్లాడుతున్నారు. రేవంత్ గారు మేము పోయిన సంవత్సరము ఇది మాకు 2024లో Group 2 కి సంబంధించి పోస్టులు పెంచుతాను ఇచ్చిన హామీని మేము అడిగినప్పుడు రేవంత్ గారు బహిరంగ సభలో మాట్లాడుతూ ఇట్లా మేము పొన్నం ప్రభాకర్ గారిని ఇన్ఛార్జ్ గా పెట్టాను, మీరు వెళ్ళి ఆయనకి చెప్పుకోండి మీ సమస్యలు అని చెప్పారు. మేము వెళ్ళినాం, చర్చలకు పిలిస్తే నేను వెళ్ళినా బరాబర్. సెక్రటేరియట్ లో రాత్రి 8 గంటలకు పొన్నం ప్రభాకర్ గారిని నేను కూడా కలిసిన వాళ్ళని నేను ఒక దాన్ని ఉన్నా. మరి నేను అక్కడ కూడా వెళ్ళినా కదా. అది కనపడట్లేదు ఎవరి కంటికి, కనపడదు అని వాళ్ళు అంటున్నారు. నేను ఇది వెళ్ళిన వాళ్ళకి ఇది కూడా తెలుసు. మరి ఆ రోజు ఇచ్చిన హామీలు కూడా పరిష్కరించలేదు కదా, దానికి కూడా ఒక సొల్యూషన్ చూపించలేదు కదా. అంటే ఎవరు కూడా అధికారంలో ఉంటే మరీ అంత బ్లెండర్ మిస్టేక్ అయితే అన్నారు, చెయ్యండి చేసినామని చెప్పేసి అయితే ఎవరు అన్నారు, ఒకసారి 2 సార్లు అంటారు. మరి వాళ్ళంత ఖచ్చితంగా బల్ల గుద్ది మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఈ రోజు ఉద్యోగాలు వద్దంటూ రోడ్ల మీదకి వస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అన్ని వేదిక ఒకసారి అంటే సరే తడబాటు అనుకోవచ్చు, రెండోసారి తడబాటు అనుకోవచ్చు, ప్రతిసారి అదే మాట మాట్లాడుతున్నారు కదా. అదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్తున్నారేమో కానీ అతను చెప్పింది పచ్చి అబద్ధం. సో మొన్న ఒక సభలో మాట్లాడుతూ 60,000 ఉద్యోగాలకి ఒక్క తల తక్కువైనా గానీ నీ క్షమాపణ చెప్తా అనేసి అన్నారు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారిని నేను అంటున్నా, తక్కువైనాయి. 60,000 మీరు ఇవ్వలేదు, మీరు ఇచ్చింది దాదాపు 12,000 మాత్రమే. ఎక్కడికి వచ్చి క్షమాపణ చెప్తారో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు నేను అంటున్నా అంటే అదే చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మాకు హామీలు ఇప్పించినారు కదా. మీరేమంటారు, మేము 2,60,000 ఇచ్చేసినామని మీరు చెప్పిండ్రు, కానీ ఆ 60,000కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, దాని డీటెయిల్స్ అన్ని బయట పెట్టండి. ఓకే సరే, ఇప్పుడు వాళ్ళు నియామక పత్రాలు తీసుకున్నారు, కాంగ్రెస్ హయాంలోనే కదా వాళ్ళు జీతాలు తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీయే కదా వాళ్ళకి జీతాలు ఇవ్వడం కావచ్చు అన్ని ఈ ప్రభుత్వమే చేస్తుంది కదా. సో ఈ ప్రభుత్వానికి లెక్కలోకి వస్తుంది కదా వాళ్ళు చెప్పే లాజిక్. వాళ్ళ లాజిక్ అంటే నేనేమంటా అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఒక జాబ్ రిక్రూట్మెంట్ జరిగింది అని అంటే నియామక పత్రం ఇవ్వడంతోనే అయితే మరి మా అందరికి కూడా ఇచ్చేసే నియామక పత్రాలు. ఈ బాధ ఉండదు, మీకు బాధ ఉండదు, నాకు బాధ ఉండదు కదా. ఒక నియామక పత్రమే కదా మీరు ఇచ్చేది, ఇచ్చేసేయండి మాకు కూడా, తీసుకొని మా దారిలో మేము జీతాలు తీసుకుంటాం. అట్లా కూడా ఇస్తలేరు కదా. మరి అంటే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడము దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన వాటికి నువ్వు ఖాళీ పేపర్ ఇచ్చిన అని చెప్పుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఒకటి అయినా మీరు చెప్పుకుంటున్నారు అంటే దాంట్లో మాకేమనిపిస్తుంది అంటే నెగ్లిజెన్స్, ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుంది, ఈ పూట గడిస్తే చాలు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా. సో వాళ్ళకి దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ అని నాకేమనిపించింది అని అంటే, ఇట్లా మనం అబద్ధం చెప్తూ ఉంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఉంటారు ఊర్లలో, మా పేరెంట్స్, మా అమ్మమ్మలు, మా తాతయ్యలు, ఆబ్వియస్ గా చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు అంటే ఆ మాటకి ఎంతో కొంత విలువ ఉంటది, వాల్యూ ఉంటది, కాబట్టి ఆ మాటల్ని ఖచ్చితంగా వింటారు. ప్రతిసారి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తూ వస్తున్నారు. సో మమ్మల్ని అడిగేది ఏంటి, అరే 60,000 ఉద్యోగాలు ఇచ్చినారు కదా మీకెందుకు ఉద్యోగం రాలేదు, కానీ అందులో ఉన్న ప్రాసెస్ జరిగినప్పుడు ఏమైంది ఏంది కథ అని వాళ్ళకి తెలియదు. సో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని పట్టుకొని మీకు ఎందుకు రాలేదంటారు అంటే వాళ్ళకి మేము ఎట్లా సమాధానం చెప్పాలి, అంతే కదా. అక్కడ ఎంత మంది వాళ్ళని అందరినీ నువ్వు మెంటల్లీ ఫిజికల్లీ ఎంత ఇబ్బంది పెడుతున్నారు.
ఓకే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. సో అది కరెక్ట్ కాదని నేను చెప్తాను, బట్ స్టిల్ వాళ్ళు అదే చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి తిరుగుబాటు అనేది వాళ్ళు చూస్తున్నారు. సో ఇది ఆరంభం అనుకోవచ్చా, లేకపోతే ఇది డెఫినెట్లీ ఆరంభం అంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మేము స్టార్ట్ చేసినాం. మీరు గమనించి ఉంటే Yeah. 2024 జూన్ కల్లా మేము రోడ్ల మీదనే ఉండిపోయినాం. అప్పటికి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం, కానీ ఖచ్చితంగా ఈసారి అన్ని సాధించుకునేంత వరకు అయితే వదిలిపెట్టేది లేదనేది. సో దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది పాలన. సో ఇప్పుడు 2.5 లక్షల 3 లక్షల ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 2 లక్షలు సంవత్సరంలో ఇస్తా అని చెప్పారు. ఓకే, హామీ అంటే మొత్తానికి 5 సంవత్సరాలు కలిపి 2 లక్షల, లేకపోతే సంవత్సరానికి 2 లక్షల? వాళ్ళు ఇచ్చిన హామీ ఎట్లా ఇచ్చారు, వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. ఓకే, సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం కూడా అయిపోతుంది. అవును. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాళ్ళు మాత్రం ఇచ్చింది శూన్యం. లేదండి, ఇక్కడ చిన్న లాజిక్. 5 సంవత్సరాలు అంటే సంవత్సరం 2 లక్షలు అంటే 10 లక్షల ఉద్యోగాలు అవుతాయి. సో 5 సంవత్సరాలు కలిపి 2 లక్షలు అంటే 10 లక్షలు. సో వాళ్ళు ఇచ్చింది కేవలం 2 లక్షల లేకపోతే 10 లక్షల అన్నది లేదు, 2 లక్షల హామీనే ఇచ్చారు. వచ్చిన మొదటి సంవత్సరంలో కంప్లీట్ 2 లక్షలు ఇస్తాము అనే హామీ ఓవరాల్ గా 2 లక్షల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది ఏమని మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు అంటే, మేము 2 లక్షలు ఫేజ్ వైజ్ ఇస్తాం, దశల వారీగా ఇస్తాము అనేసి అన్నారు. కానీ నువ్వు పెద్ద పెద్ద పేపర్ యాడ్లలో ఇచ్చుకున్నావు కదా మొదటి సంవత్సరంలో ఇస్తా అని. సో ఇక్కడనే మనకు క్లియర్ గా ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఏ సీఎం ప్రకటించలేదు. సో అసెంబ్లీలో ప్రకటించారు, బట్టి విక్రమార్క గారే చెప్పడం అనేది జరిగింది. ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు కదా? నో, నాట్ ఎట్ ఆల్. అప్రిషియేట్ అసలు చేయం. ఎందుకు చెప్తా, ప్రకటించరు అంటే వాళ్ళ దృష్టిలో మేనిఫెస్టోలో చెప్పింది ప్రకటించడం వరకేనా, అది అమలు చేసే పని లేదా? అంటే వాళ్ళు చెప్పినటువంటి డేట్ ప్రకారం మొన్న ఆరోగ్య శాఖలో 3,000 ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. చాలా ఉన్నాయండి. జాబ్ క్యాలెండర్ మీకు ఇస్తాం, మీరు సైడ్ PDF కూడా పెట్టొచ్చు. 2024-25 జాబ్ క్యాలెండర్ చూసుకుంటే ఈ పాటికి Group 1 నోటిఫికేషన్ కూడా రావాలి. అది ఎప్పుడో 2022లో వచ్చిన Group 1 నోటిఫికేషన్ ఇంతవరకు అవ్వలేదు, ప్రొసీజర్ కంప్లీట్ అవ్వలేదు. అసలు వీళ్ళు వచ్చాక ఇస్తా అన్న Group 1 నోటిఫికేషన్ ఏమైంది, SI కానిస్టేబుల్ ఏమైంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ట్రాన్స్కో, జెన్కో వాళ్ళు ఎంతగానో అడుగుతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు. ఇంకొకటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్ పెట్టారు, వాళ్ళు ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టినారు. మరి దానికి ఎందుకు రిజల్ట్స్ ఇవ్వట్లేదు? DSC ఇస్తా అనేసి అన్నారు. దానికి చెప్పి ఇప్పటికి 2 సార్లు టెట్ ఎగ్జామ్ పెట్టినారు. మరి అసలైన DSC నోటిఫికేషన్ ఏది? మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే మాట్లాడుతున్నా. ఇవన్నీ ఏవి? మరి ప్రభుత్వానికి తెలిసి జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం దగ్గర సోర్స్ లేక ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుంది అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇది TGPSC కన్సిడర్ చేస్తే అది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దానికి ఫినాన్షియల్ క్లియరెన్స్ ప్రభుత్వం నుంచి వస్తేనే వీళ్ళు ఏమైనా ప్రాసెస్ నోటిఫికేషన్స్ ఇవ్వగలుగుతారు. కానీ ప్రభుత్వం ఆమోదం లేదైతే వీళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు బల్మూర్ వెంకట్ గారు గతంలో NSY అధ్యక్షుడిగా చాలా ఫైట్ చేశారు, చాలా జాబ్ విషయంలో కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఫైట్ చేశారు. మళ్ళీ వీళ్ళని కలవట్లేదన్నారు. వాళ్ళిద్దరు ఎమ్మెల్సీగా బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు, ఆయన కార్పొరేషన్ చైర్మన్. డెఫినెట్లీ కలుస్తున్నారు, కలవట్లేదని కాదు. కలిసిన ప్రతిసారి ఏమంటారు, త్వరలో వస్తే అతి త్వరలో వస్తే, త్వరలో అతి త్వరలో. ఈ 2 పదాలు బాగా అలవాటైపోయినాయి కాంగ్రెస్ వాళ్ళకి, కాంగ్రెస్ కి అనుబంధ పత్రికల వాళ్ళందరికీ ఈ 2 పదాలు బాగా అలవాటై దాంతోనే మభ్య పెడుతూ వచ్చినారు. కానీ ఇప్పుడు ఎవరు వీళ్ళు చెప్పే వాటిని నమ్మేదానికి లేదు. మీకు క్లియర్ గా కావాలంటే మీరు గమనించండి, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్, జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే దాని కింద కామెంట్స్ ఒక్కసారి చదువుకోమని చెప్తాను నేను. చూస్తున్నారు కదా మీరు, వాళ్ళకి నేను చెప్తున్నా, ఒక్కసారి మీరు కామెంట్స్ చదువుకోండి. మీరు చెప్పేది అబద్ధంగా చూస్తున్నామా, నిజంగా చూస్తున్నారా నిరుద్యోగులు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే మోసం చేయడం కరెక్ట్ కాదు. సరే పోనీ రాజకీయ పార్టీ పరంగా కొన్ని హామీలు ఇస్తారు, కొన్ని నెరవేర్చలేరు. ఓకే, అది యాక్సెప్టబుల్, ఎందుకంటే తరతరాలుగా చూస్తూ వచ్చినాం, ఇదేం కొత్త కాదు. కానీ నిరుద్యోగానికి సంబంధించి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ నిరుద్యోగులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్, ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. సో వాళ్ళ ప్రొడక్టివ్ ఏజ్ ని మీరు హోల్డ్ చేసి నానబెట్టి మీరు జరుపుకుంటూ పోతే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో సఫిషియెంట్ ఎంప్లాయీస్ లేకపోతే, సరిపడే ఎంప్లాయీస్ లేకపోతే పనులన్నీ ఎక్కడికక్కడ డిలే అవుతాయి కదా. సో అట్లా కూడా మన స్టేట్ అభివృద్ధి అనేది కొంచెం హాల్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ ని మీరు చూసుకోలేని వాళ్ళు ఇంకెవరిని చూస్తారు? అంటే మొన్న రీసెంట్ గా సీఎం గారు ఒక సభలో చెప్పారు, ఉద్యోగాలకి మీరు ఇంకెక్కువ మాట్లాడితే నా దగ్గర రూపాయి కూడా లేదు, కోసిన కూడా రూపాయి రాదు, మీకు జీతాలు ఇవ్వడానికి తిప్పలు పడుతున్నా అని చెప్పేసి అన్నారు. ఇలాంటి సమయంలో మనం కూడా పెద్ద మనిషిని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి అని అంటే నేను అడుగుతా అండి, దానికి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఎవరిని అడిగి పెట్టారండి? దానికి ఖర్చు అవ్వలేదా?
తెలంగాణ తల్లి స్టాచ్యూస్ ప్రతి కలెక్టరేట్ లో పెడతా అనే ఆర్డర్స్ ఎవరు పాస్ చేయమన్నారు, దానికి ఖర్చు అవ్వట్లేదా? ఇట్లాంటివి అన్నెసెసరీ ఖర్చులు ఎన్ని పెడుతున్నారు? ప్రతి మంత్రి హెలికాప్టర్ లేని ఎక్కడికి వెళ్ళట్లేదు, మరి అది అన్నెసెసరీ ఖర్చు కాదా? కోసే రూపాయి కూడా లేదు కదా, మరి ఇవన్నీ ఎందుకు? నేను కూడా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ గా నేను అడుగుతున్నా, ఇవన్నీ అడిషనల్ ఖర్చులే, అన్నెసెసరీ ఖర్చులే, ఇవన్నీ తగ్గించుకొని నోటిఫికేషన్లు ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు మరి? సో ఇప్పుడు 60,000 ఉద్యోగాలు అంటే ఫేక్, కంప్లీట్ ఫేక్. మేము ఇదే సవాల్ చేస్తున్నాం. నిజమే కదా, వాళ్ళ దృష్టిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చేదనేది నిజం కదా, కానీ ఎందుకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అశోక్ నగర్ దరిదాపుల్లోకి రావట్లేదు? రీసెంట్ గా ఇప్పుడున్న గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు వాళ్ళు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్తే ఏమైంది? అందరు స్టూడెంట్స్ రౌండ్ అప్ చేసినారు. ఎందుకు చేసినారు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినాక ఒకవేళ నిజంగానే ఇచ్చుంటే అక్కడికి వస్తే మీకు పూలమాలల్ని సత్కరించేటోళ్ళు, కానీ అది చేయలేదు. నువ్వు మాకు ఎందుకు చేయలేవు ఉద్యోగాలు, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏందని క్వశ్చన్ చేశారు. మీ అందరు ఆ వీడియో చూస్తుంటే అందరికి అర్థమైపోతుంది. అది చూసైనా మీరు రియలైజ్ అవ్వకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. సో ఇప్పుడు సింధు రెడ్డి గారు కావచ్చు, తర్వాత నెక్స్ట్ నిరుద్యోగుల టార్గెట్ ఏంటి సార్? టార్గెట్ ఏం లేదండి, ఇప్పుడు GPO నోటిఫికేషన్ కి, గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ కి సంబంధించి చాలా రోజుల నుంచి, లాస్ట్ జాన్ నుంచి అనుకుంటా డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి ఫినాన్షియల్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత కూడా అందులో ఎందుకు రిక్రూట్ చేసుకోవట్లేదు? 10,700 సంథింగ్ చేంజ్ ఉద్యోగాలు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ ఏమన్నారు అని అంటే, మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొన్ని ఆల్రెడీ VRL గా చేసిన వాళ్ళ నుంచి మేము రిక్రూట్ చేసుకుంటాం అనేసి అన్నారు. సో VRL గా చేసిన వాళ్ళని ఆల్రెడీ వేరే శాఖలలో వాళ్ళని అడ్జస్ట్ చేసినారు. బట్ స్టిల్ వాళ్ళ నుంచి మళ్ళీ మీరు గ్రామ పాలన ఆఫీసర్ గా చేయడానికి మీరు ఓకే ఉన్నారా అని, విల్లింగ్ గా ఉన్నారా లేదా అని ఏమంటారు ఒక ఆప్షన్ అనేది తీసుకున్నారు, కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో 5,000 మెంబర్స్ మేము రెడీ ఉన్నాం మళ్ళీ అది చేయడానికి అన్నారు. సో వాళ్ళకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా పెట్టారు. అందులో 3,500 మంది క్లియర్ చేశారు. క్లియర్ చేసిన తర్వాత మిగిలిన 1,500 మందికి మళ్ళీ రీ ఎగ్జామ్ ఎందుకు పెడతా అంటున్నారు మినిస్టర్ గారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు, అందులో డిస్క్వాలిఫై అయినారనే కదా ఈ 1,500 మందిని ఐసోలేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ 1,500 మంది కోసం మళ్ళీ నువ్వు ఎగ్జామ్ పెడతా అంటున్నావు. మరి దీనికి ఎక్కడ వస్తున్నాయి పైసలు నీకు? చిన్న అమౌంటే కావచ్చు మీ దృష్టిలో, ఇదైతే అన్నెసెసరీ కదా. వాళ్ళు అన్ఫిట్ అని ఎగ్జామ్ త్రూ తేల్చేసిండ్రు, మళ్ళీ వాళ్ళు సూటబుల్ ఎలిజిబుల్ అని చెప్పడానికి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అదే నువ్వు ఆల్రెడీ లక్షల మంది ఉన్నారు స్టేట్ లో, ప్రతి లైబ్రరీలో చదువుతూ కూర్చున్నారు, వాళ్ళందరికీ పెట్టు ఎగ్జామ్, అందులో నీకు బెస్ట్ వస్తుంది. ఇంకా ఇప్పుడు హైలీ టాలెంటెడ్ పర్సన్ ని నువ్వు రిక్రూట్ చేసుకోవచ్చు. వద్దు వాళ్ళు ఎలిజిబుల్ గానే క్యాండిడేట్స్ కి నువ్వు మళ్ళీ పెట్టి వాళ్ళని తీసుకునే బదులు బెస్ట్ క్యాండిడేట్స్ నీకు దొరుకుతారు కదా, అట్లా చేయొచ్చు కదా. సో ఇప్పుడు సింధురెడ్డి గారు, అంటే మనం బయటికి వెళ్తాం కదా, కేసులు అయితే, కొట్లాటలు అయితే, అవి అవుతాయి, మరి అన్నిటికీ మీరు రెడీ ఫర్ సిద్ధమే అండి. ఇప్పుడు కేసులు అయితే దానికి అదైతే వాళ్ళు భయపెడతారు, కానీ అంత మాత్రాన భయపడిపోయి ఉంటే ఎట్లా వస్తుంది? నాకు కావాల్సింది ఎట్లా వస్తుంది? రాదు కదా. సో ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. మోర్ ఆఫ్ తెలంగాణనే ఫుల్ కొట్లాడి సాధించుకున్నారు అందరూ, కేసులు అయినాయి, రకరకాల ఇబ్బందులు పడ్డారు, మస్తు అయినాయి, కొంతమంది చనిపోయారు మా అందరి కోసం. సో ఇప్పుడు వాళ్ళ ఆత్మలకు శాంతి అంటే పొలిటికల్ అట్లా ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్ నిరుద్యోగులేదే అండి. అంటే ఇదే అజెండా నేను ఫిక్స్ చేసుకొని దీని మీదనే కంటిన్యూస్ గా ఫైట్ చేస్తా అని కూడా కాదు. నాకు నోటిఫికేషన్స్ కావాలి, నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికి కూడా కావాల్సింది నోటిఫికేషన్స్. అది జాబ్ క్యాలెండర్ త్రూ ఇస్తారా, ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారా, ఇవ్వండి. నాకు జాబ్ వచ్చిన రోజు నేను వెళ్ళిపోతా. మీరు నోటిఫికేషన్ ఇస్తే నేను మిమ్మల్ని అడగడానికి నేను ఉండను కదా. సో ఇంకోటి డైరెక్ట్ క్వశ్చన్ అండి, టీఆర్ఎస్ పాలన బాగుండేనా నిరుద్యోగులకు సంబంధించి? కాంగ్రెస్ పాలన బాగుంది? కాంగ్రెస్ అయితే అబ్సల్యూట్లీ బాలేదు నిరుద్యోగులకు సంబంధించి. బీఆర్ఎస్ లో కూడా బాలేదు, ఎందుకంటే పేపర్ లీక్ అయ్యింది, కొంచెం నోటిఫికేషన్స్ డిలే జరిగింది, అది అంతవరకు జరిగింది. అండ్ కొంత రిక్రూట్మెంట్ అయితే ఉండింది వాళ్ళ హయాంలో, కొంత రిక్రూట్మెంట్ అయితే ఉండింది, కంప్లీట్ గా లేదు అని నిన్నాను. కానీ డెఫినెట్ గా Group 1, Group 2 వీటికి సంబంధించి చాలా డిలే జరిగింది. అక్కడ కూడా నెగ్లిజెన్సే ఉండింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా. దాన్ని నేనేమి సమర్థించాను, బికాస్ ఉన్న ఫ్యాక్ట్ మనం చెప్పాలి కాబట్టి. ఆ పేపర్ లీక్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డాం, మళ్ళీ ఎగ్జామ్ రాయడము, దీని వల్ల చాలా మందికి ఇబ్బంది అయ్యింది, ఫినాన్షియల్ ఇబ్బంది అయింది, అన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేసినాము. అప్పుడు మేము నష్టపోయినాం, ఇప్పుడు కూడా నష్టపోతున్నాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ప్రజా ప్రభుత్వం రైజింగ్ 2038 అనుకుంటా, 37 రైజింగ్ తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ, ఇవన్నీ పేపర్ యాడ్లలోనే కనిపిస్తున్నాయి. అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటల్లో తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణలో పైసలు లేవు అన్నారు.
సో ఇక్కడనే ఆయన స్టేట్మెంట్స్ అవే కాంట్రడిక్ట్ అవుతున్నాయి, అంటే ఆయన క్లారిటీ లేదు ఫస్ట్. సో నేనేం చెప్తా రేవంత్ రెడ్డి గారికి అంటే కొంచెం క్లారిటీ తెచ్చుకొని మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు. అండ్ కమింగ్ టు నిరుద్యోగులకైతే మీరు ఇస్తా అన్నవి ఇవ్వండి. సరే 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు కావచ్చు, దాన్ని మేము ఒప్పుకుంటాం. కానీ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి నీకేం పెద్ద ఖర్చు కాదు కదా, రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఖర్చు కాదు కదా, అది ఇవ్వండి. దానివల్ల నేను ఈ సంవత్సరం రాస్తారా లేదు, నెక్స్ట్ వచ్చే సంవత్సరం రాస్తారా లేదు, ఆ తర్వాత వద్దు ఇదంతా టైం వేస్ట్ అవుతుందని ఇంకొకటి చూసుకుంటా. కానీ మీరు ప్రతిసారి త్వరలో అతి త్వరలో అని మాకు హోప్స్ క్రియేట్ చేసి ప్రొడక్టివ్ ఏజ్ అంతా మాది ఇందులోనే అయిపోతుంది కదా. సో అది కరెక్ట్ కాదు. సో మీరు ఏమన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాను మీరు హామీ ఇచ్చినారు కాబట్టి ఆ హామీ ప్రకారం చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో మీరు ఇవ్వను ఇట్లనే చేస్తా అంటే మాత్రం డెఫినెట్ గా మా తిరుగుబాటుని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మొన్న సెక్రటరేట్ ముట్టడి, నెక్స్ట్ అలాంటిది మన కార్యక్రమాలు ఇప్పటికైతే ఏం ప్లాన్ చేయలేదండి, బట్ ఖచ్చితంగా ఆగేదైతే లేదు. ఏదో ఒకటి కార్యాచరణ అనుకొని ముందడుగైతే వేస్తాం, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సింధురెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. నిజంగా నిరుద్యోగులు ప్రజాపాలన ప్రభుత్వంలో దగాబడుతున్నారా, ఈ 60,000 ఉద్యోగాలు అనేది ఫేక్ అనేది అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.